తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మార్చి 20 నుండి ఏప్రిల్ 5 వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధ్యయన బృందాలు పర్యటనలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారని, ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు లేదా అభివృద్ధి విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్, ఉపాధి హామీ, విద్యుత్ సవరణ చట్టం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ వంటి వాటిని దేశ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని విమర్శించారు. బడా కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతూ లూటీ చేస్తున్నారని అన్నారు. కార్మికులను దెబ్బతీసే లేబర్ కోడ్స్ను తీసుకువచ్చి 50 కోట్ల మంది కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఎన్నో త్యాగాలు చేసి కార్మిక నాయకులు కార్మికులకు హక్కులను సాధిస్తే నేటి పాలకులు వాటిని హరించి వేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, బొంతల చంద్రారెడ్డి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జట్ట నగేష్, ఏ శంకరయ్య, సిహెచ్ బయన్న, వెంచర్ల సైదులు, బొజ్జ చిన్నవెంకులు, రాచకొండ వెంకన్న, కె మల్లేశం, కొండ అనురాధ, ఎండి సలీం, పుచ్చకాయ నర్సిరెడ్డి, మల్ల మహేష్, దండంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. సోషలిస్ట్ భావాలతో పోతున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే భిన్నమైనటువంటి విధానాలు కేరళలో అమలు చేస్తున్నటువంటి వాటికి వ్యతిరేకంగా బీజేపీ అలాగే సోషలిస్ట్ భావాలకు వ్యతిరేకంగా అలాగే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మొత్తమాత రాజకీయాలు కొనసాగిస్తూ కులమాత రాజకీయాలు కొనసాగిస్తూ దేశంలో ఉండేటటువంటి శ్రామిక వర్గాలకు సామాజిక తరగతుల అణచివేతలకు దోపిడీకి అనుకూలమైనటువంటి విధానాన్ని బీజేపీ అనుసరిస్తుంది. వారికి వ్యతిరేకంగా మన గట్టిగా నిలబడి వారిని అవసరమైనటువంటి అవసరం. అంటే మన రాష్ట్రానికి చూసినప్పుడు మన రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పైన గడిచిపోతున్నప్పటికీ కూడా చెప్పిన హామీలేమి అమలు జరగడం లేదు. 6 గ్యారెంటీలు అమలు జరగడం లేదు, ఒక ఉచిత బస్సు తప్ప. అట్లాగే వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటి అమలు జరగడం లేదు. మహిళలకు 2,500 అమలు జరగడం లేదు. కళ్యాణ లక్ష్మి ఒక బంగారం ఇస్తామన్నటువంటి అమలు జరగడం లేదు. కౌలు రైతులకు ఇస్తామన్నటువంటిది లేదు. రైతుల రుణమాఫీ ఇప్పటికి మొత్తం పూర్తి కాలేదు. ప్రభుత్వాన్ని రైతులకు ఇచ్చేటటువంటి రైతు భరోసా సరిగ్గా పడడం లేదు. సిపిఎం ప్రాంతీయ జిల్లా విస్తృత సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విస్తృత సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యల మీద క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో మౌలికమైన సమస్యల మీద, ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి పర్యటనలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. గ్రామాల్లో, పట్టణాల, వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అవి వెలుగులోకి తీసుకొచ్చి అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి కార్యాచరణ రూపొందించాం. ముఖ్యంగా ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు మనం చూస్తున్నాం, నరేంద్ర మోడీ అమెరికా ప్రభుత్వానికి ఈరోజు సామ్రాజ్యవాదానికి లొంగిపోతున్నటువంటి దశలో భారతదేశంలో ఉన్న ప్రజల తరపున ఈరోజు మాట్లాడవలసినది, గొంతెత్తాల్సినటువంటి విషయంలో కూడా ఈరోజు ఒక మాట కూడా మాట్లాడకుండా రాజీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ట్రంప్ చెప్తున్నాడు, మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. దేనికి బెస్ట్ ఫ్రెండ్? ఈరోజు ఇక్కడ దేశంలో 140 కోట్ల మంది గ్యాస్ యుద్ధం వల్ల గ్యాస్ ఈరోజు తీవ్రత ఉంది. ఈరోజు వ్యాపార వర్గాల వాళ్లకు గ్యాస్ కొరత తీవ్రత ఉంది. ఇటువంటి గ్యాస్ కొరత మీద ఈ ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపక్షాలు అడుగుతున్నప్పటికీ కూడా ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేసే వైపు ఆలోచన చేయడం అనేది లేదు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి విషయంలో రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు అనేటువంటిది ఎగ్గొట్టడం అనేది జరిగింది. అదే రకంగా ఒక అసంబద్ధమైనటువంటి యూరియా యాప్ను తీసుకురావడం వలన ఇవాళ రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి యూరియా కోసమే లైన్లు కట్టేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం రైతులకు చేసింది ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదొకటే కాదు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మీరు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని అన్నారు. అదే రకంగా విద్య, వైద్యం ఉచితంగా ఇస్తామని అన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ అమలైనటువంటి పరిస్థితి లేదు. అట్లాగే
పేదలకు సంబంధించినటువంటి ఇండ్ల స్థలాలు ఖమ్మం జిల్లాలో అత్యంత దారుణంగా వెలుగుమట్టలో వేలాది మంది నిరాశలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఇచ్చిన వాగ్దానం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని కట్టుకున్న ఇళ్లను కూల్చడం ఏందనేది ఇలా ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అవసరం లేని మూసి సుందరీకరణ అంటున్నారు, కానీ ఎస్ఎల్బీసీ సంగతి ఏందని ఇలా నల్గొండ జిల్లా ప్రజలు అడిగేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువైపు ఆలోచించి బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాలు నిర్వహించడానికి విస్తృత సమావేశం జరుగుతుంది.